రండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. గత 4 వారాల నుండి మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే పరలోకము. దేని గురించి చూస్తున్నామండి? పరలోకం. అంటే పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది గత 4 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ వారంతో ముగించబడుతుంది. ఈ వారం ఏంటంటే పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అని మనం చూసినట్టే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం రండి. మొదటిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యోహోను చూస్తున్న విధానం, యోహోను యొక్క జీవితాన్ని చూసినట్టయితే శిష్యుడైన యోహోను యొక్క జీవితం, నేను చూడగా అదిగో పరలోకం అంటున్నాడు. ఏమంటున్నాడండి? అదిగో పరలోకం. యోహోను పరలోకం చూస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది గత 4 వారాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి. ఇది 5వ వారం. ఈ వారంతో ప్రభు చిత్తం అయితే ముగించబడుతుంది. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభు మరి కూడికి ఆరంభించడానికి ప్రార్థనలో పాటల్లో దేవా మీరు తోడుగుండారు. వందనాలు. ఈ సమయంలో ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. దాసుడి కన్నులు మరొకసారి యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. భౌతికంగా నేను ఎంతో బలహీనుని ప్రభా, మీరు బలపరిస్తే తప్ప నేనేం చేయలేను వాడిని ఒప్పుకుంటూ, నేను ఇక్కడ కూర్చున్న నీ ప్రజల వాక్యం ధ్యానిస్తాను కూడా శక్తి జ్ఞానం చాలదని ఒప్పుకుంటూ మరొకసారి దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. పరలోకం నుండి మాకు కలిగిన ఏంటన్నది మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ అభిషేకం నడిపి మీరు మాకు అనుగ్రహించండి. దేవా, శత్రుగారి లైపరచండి. భౌతికంగా నేను ఎంత బలహీనైనప్పటికీ మీ పునరుద్ధాన శక్తితో నన్ను బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు పరిచర్య అంత దీవించమని ప్రార్థిస్తూ దేవా, మా బాగుండేటువంటి బలహీనతలు మోషన్స్ కూడా తొలగించి క్షేమం ఆరోగ్యాన్ని దయచేయమని, పరిచర్య అంత దీవించమని ప్రార్థిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికి అపైరికి వెళ్ళి జరగకుండా సాయం చేయమని, ముందున సంగతి దీవించి అక్కడ తీర్చమని, ఈరోజు పరిచర్య అంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇది 5వ కోణం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? ఇప్పటికి ఎన్ని వారాలు చూస్తూ వచ్చాం? 4. ఇది ఎన్నో వారం? 5. ఒకటి, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? నేను త్వరగా ముగిస్తానని నేను అన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే త్వరగా ముగిస్తానంటున్నానో అప్పుడే లేట్ అవుతుంది. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నప్పటి వరకు మనం ముగిద్దాం. కానీ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి 5వ భాగంలో మనం చూద్దామండి. మొదటి మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం, పేజ్ నెంబర్ 730 మనం చూస్తూ వస్తున్నాము. 32 33 కూడా చూడండి. 733 పేజ్ నెంబర్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. ఇప్పుడు వాటర్ ఉండే చాలండి.
కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అని మనం జాగ్రత్త గమనించినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని రావచ్చు. ఏంటిది? పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అని అంటే, ఇక్కడ నెబుకద్నెజరుకి దేవుడు బయలుపరుస్తున్న కోణం, పరలోకమందున్న దేవుడు పరలోకం నుండి ఏమేం చేస్తున్నాడు అన్నది, అంటే పరలోకం నుండి నెబుకద్నెజరు కలిగి ఉంటున్నవి ఏంటి అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ దానియేలు గ్రంథం 2:38 ప్రకారం పరలోకం నుండి అందరి చేతికి అందరినీ ఏం చేస్తున్నాడండి? చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చింది, తమరి చేతికి అప్పగించును. ఇక్కడ వారందరికీ అంటే ఆయన తమరి చేతికి అప్పగించనండి. అంటే పరలోకం నుండి మనకు కలిగిన మొదటిది ఏంటంటే అందరినీ మన చేతికి దేవుడు అప్పగించేస్తున్నాడు. వాటర్ ఉండి పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, దేవుని యొక్క లేఖన భాగాలను చూడగా మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, పరలోకం నుండి మనకు కలిగిన మొదటిది ఏంటంటే 5వ భాగంలో దేవుడు మనకి అందరినీ మన చేతికి అప్పగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అందరినీ మన చేతికి అప్పగిస్తున్నాడు. అంటే అందరినీ బైబిల్ రాయబడుతుంది కదా, విరగొట్టుటకు నలగొట్టుటకు సమస్తమైన వాటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అంటే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు ప్రియులారా, దేవుడు పరలోకం నుండి మనకిస్తున్నవి కానీ పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? అందరినీ, అనేకమైన మనుషుల్ని మన చేతికి ప్రభు అప్పగిస్తున్నాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? అనేకులు మనం దేవుని రాజ్యం తీసుకెళ్ళటానికి, అనేకులు మనం దేవుని రాజ్యం కొరకు సమకూర్చడానికి, అనేకుల్ని దేవుని రాజ్యం కొరకే మనం సిద్ధపరచడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అనేకులు మన చేతికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభుని ఆరాధిస్తున్న మనం, ప్రభు సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో పరలోకం నుండి మనకు కలిగినది ఏంటంటే, మొదటిగా మనం చూస్తున్నాం పరలోకం నుండి ఏం కలిగిందండి? అందరినీ దేవుడు మన చేతికి అప్పగిస్తున్నాడు. ఈరోజు మన చేతిలో అందరూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజదండం లాంటిది, ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. అనేకమైన మనుషుల్ని, అనేకమైన ప్రజల్ని, అనేకమైనటువంటి విధానం కలిగినటువంటి మానవుల్ని దేవుడు మన చేతికి అప్పగిస్తున్నాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు మన చేతికి? ఎందుకంటే వాళ్ళ పైన అధికారం చేసి రాజ్యం చలాయించి వారిని సరైన మార్గంలో పెట్టుకుని వాళ్ళని దేవుని రాజ్యం తీసుకెళ్తాను. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో, జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో మొదటిగా చూసినట్లయితే పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, ఆ జనం అందరిని, ప్రజలందరినీ కూడా మన చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. మనకు కలిగింది ఏంటంటే, అందరినీ మన చేతిలో పెట్టుకోవడానికి, అందరినీ మనకు దగ్గరగా సమకూరుస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అందరినీ ఏం చేస్తున్నాడు? మనకు సమీపస్తులుగా సమకూరుస్తున్నాడు. నిజంగా పరలోకం నుండి ఈ గొప్ప ధన్యత ఎంత బాగుందో చూడండి. ఎవరైనా సంఘస్థులు ఉన్నారనుకోండి, మనమే ఉన్నాం, ఏదైనా బాగాలేదు, ఏదైనా అనారోగ్యం వచ్చింది, గబక్కనే సంఘంలో ఉండేవారు. సహజంగా అనారోగ్యాలు, బలహీనతలు, రోగాలు వస్తే సేవకుడు చెప్పం అనుకోండి, సంఘంలో అసలే చెప్పం. కానీ చెప్తే ఒకవేళ తెలిసిందనుకోండి, ఖచ్చితంగా ఇంటికెళ్ళో ఏదో కోణంలో ప్రార్థన చేస్తాం. సంఘస్థులు కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తాం? అందరం కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే, ఒక ఆత్మీయులు కాబట్టి మరొక ఆత్మీయుడు బాగానప్పుడు కలిసి ప్రార్థన చేసుకుని అతను పురుకోలుకోవటానికి, అతను సహాయకరంగా ఉండడానికి మనం వెళ్తాం. కానీ ఇక్కడ మొదటి కోణాన్ని చూడాల్సింది ఏంటంటే, అంటే ఆ వ్యక్తికి ఆత్మీయులను సమకూర్చాడు, తన చేతికి ఇచ్చాడు. తన కొరకు ప్రార్థించేవారు, తన కొరకు ఆరాధించేవారిని తన చేతికి ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం, ప్రభుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో ప్రియులారా, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, అందరినీ మన చేతికి దేవుడు అప్పగించాడు. ఆత్మీయులను అప్పచెప్పాడు, భౌతికమైన వారిని, సమస్తాన్ని కూడా మన చేతికి దేవుడు అప్పగించాడు. దేవుడు అందరినీ మన చేతికి అప్పగించినందుకు మనం ఏం చేయాలా? దేవా, ఎంతో మంది ఆత్మీయులు నా చేతికి అప్పగించావు, ఆత్మీయుల ద్వారా నాకు ప్రార్థన చేస్తున్నారు, ఆత్మీయులు నా కొరకు మొరపెట్టేవారు నాకు అనుగ్రహించావు, నా కొరకై అనేక మంది ఆత్మీయుల్ని నాకు అప్పగించేవు ప్రభు అని చెప్పని దేవుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? దానియేలు గ్రంథం 2:38. దానియేలు గ్రంథం 2:38 చదవగలుగుతారా? దానియేలు గ్రంథం 2:38. చాలనా? కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట, ఆ బంగారపు శిరస్సు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆ బంగారపు శిరస్సు ఎవరు? ఆ బంగారపు శిరస్సు ఎవరంటే, ఇక్కడ దానియేలు తన యొక్క దర్శనంలో చెబుతాడు, రాజా ఆ బంగారపు శిరస్సు ఎవరంటే తమరే. 38 చివరిలో చూడండి, ఆ బంగారపు శిరస్సు తామే.
తాము చనిపోయిన తర్వాత అంటున్నాడు. అంటే ఆ బంగారపు శిరస్సు ఎవరు? నెబుకద్నెజరుని బంగారపు శిరస్సుగా చేశాడు దేవుడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, పరలోకం మనకు కలిగింది ఏంటి? మొదటిగా అనేకమైన మనుషుల్ని మనకు అప్పచెప్పాడు. ఆత్మీయులు కానీ, మన కొరకు ప్రార్థించేవారు కానీ, విశ్వాసులు కానీ, అనేకమైనటువంటి ఆత్మీయులను మనకు దేవుడు మన చేతికి అప్పచెప్పాడు. రెండోదిగా చూడగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, ఏం కలిగిందండి? రెండోదిగా మనల్ని బంగారపు శిరస్సుగా చేస్తున్నాడు. అంటే మనం ఎలాంటి వారం అంటే, ఓ బంగారం లాంటి వారుగా ప్రభు చేశాడు. నిజంగా పరలోకం నుండి మనకు కలిగిన రెండో ధన్యత ఏంటి తెలుసా? మనం బంగారము. అప్పుడప్పుడు అంటాం కదా, తెలుసో తెలియక మన పిల్లల్ని, ఒరే నువ్వు నా బంగారం రా అంటాం. నువ్వు నా బంగారం అయ్యా, బంగారం అమ్మ అంటాం. ఈ బంగారమే రేపు పొద్దున ఎత్తడైద్ది. ఈ బంగారం ఇంకొద్ది పెద్ద ఎరిగిన తర్వాత ఇనుమైద్ది, మనల్ని కొడతానికి సిద్ధమైద్ది. సో అప్పుడప్పుడు అంటాం నా బంగారం, నా బంగారం అంటాం. చిన్నప్పుడు బంగారం అంటాం, ఇంకో కొద్ది వయసు రాగానే ఎత్తాడంటాం, ఆ తర్వాత స్టీల్ అంటామేమో, అంతేనా? ఆ తర్వాతకి వచ్చే దానికి ఇనుము, లాస్ట్ ఇనుమే. ఎందుకంటే అది కొట్టేదే కానీ పెట్టేది కాదు. అది ఇనుము ఎలాంటిది, కొట్టేది కానీ పెట్టేది కాదు. ప్రియులారా, మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకుంటాం నా బంగారం బంగారం అని. కానీ యేసు ప్రభువారు కూడా అనుకుంటున్నాడు ఏంటి? పరలోకం నుండి ఆయన మనకు కలిగిన ధన్యత ఏంటి? పరలోకం నుండి మనకి ఏమి ఇచ్చాడంటే, మనల్ని బంగారం వలే, బంగారం లాంటి మనుషులుగా మనల్ని సిద్ధపరిచాడు. బంగారం అంటే ఇప్పుడు దారిలో వెళ్తూ ఉంటారు, ఏ సీనన్నో ఆంధ్రే అన్నో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎలీషన్నో ఎవరో ఒకళ్ళు మార్గంలో వెళ్తూ ఉంటారు. సడన్గా మార్గంలో వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరికి కాదులేండి, సీనన్నకే ఓ బంగారం మూట దొరికింది అనుకో, ఏం చేస్తాడు? ఏం సీనన్న ఎత్తుకుని ఇంటికి పోతారంట. అంటే బంగారాన్ని ఎవరైనా కాదనుకుంటారా? బంగారానికి ఇంకా మెరుగు పెడతారు, బంగారాన్ని ఇంకా రూపాంతరంలో తీసుకొస్తారు, బంగారాన్ని ఇంకా కొత్తగా తయారు చేసుకుంటారు. కానీ దాన్ని పాటు చేసుకునేవాడు ఎవడు లేడు, దాన్ని ఉద్ధరించుకునేవాడు ఎవడు లేడు. యేసు ప్రభు వారు మనల్ని బంగారంలాగా సిద్ధపరిచాడు. మనకు రూపాంతరం రావటమే కానీ మనలో పాడైపోయే స్థితి అన్నది ఏమనుకోవడం చేశాడు. మనం పాడైపోవటం అన్నది లేదు, మనం పాడైపోయిన అనుభవం అన్నది లేదు. యేసు ప్రభు వారు తన స్వరక్తం ద్వారా, కలువరిశిలో ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజం తిరిగి లేటం, ఆయన దేహం దున్నబడి ఆయన రక్తము మన కొరకే చిందించడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు కలిగింది ఏంటండి? మనం పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? బంగారం. ఈరోజు నువ్వు ఎవరో తెలుసా? ఎవరో నువ్వు? ఓ బంగారమే. దేవుడు నిన్ను సమకూర్చుకున్నాడు బంగారంలాగా. బంగారంలా కాదు, బంగారమే నువ్వు. ఈరోజు నుంచి నీ పేరేంటి చెప్పండి? నీ పేరేంటి? ఏక బంగారమే. ఎందుకంటే దేవుడు నిన్నంత బంగారంగా చూసుకుంటున్నాడు. దేవుడు కొంతమంది మన పిల్లలకు బంగారం అని కూడా పిలుచుకుంటూ వస్తాం. నిజంగా బంగారం అయిపోతాడా? వాడు మొత్తం మట్టి కంటే దారుణంగా ఉంటాడు. పేరేమో బంగారం అని పిలుస్తాం, ఉండేదేమో దరిద్రమైన మట్టి కంటే, మట్టి దరిద్రమని కాదు నేను అంటుంది, దరిద్రమైన స్థితి కంటే కూడా ఎక్కువగా ఉంటాడు. అదే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వస్తున్న మనం, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో పరలోకం నుండి మనకు కలిగిన రెండో ధన్యత ఏంటంటే, మనల్ని బంగారం లాగా సిద్ధపరిచాడు. అసలు మనం బంగారమే. ఈ బంగారమే కాబట్టి బంగారపు వీధుల్లో తిరగబోతున్నాం. మనల్ని బంగారంగా చేశాడు కాబట్టి బంగారపు వీధుల్లో తిరగబోతున్నాం. మనల్ని బంగారంగా చేశాడు కాబట్టి ఆ బంగారము శిరస్సు కలిగినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం కూర్చోబోతున్నాం. పరలోకం నుండి మనకు కలిగిన ధన్యత ఏంటో తెలుసా? బంగారంగా మనల్ని చేశాడు దేవుడు. ఇప్పుడు ఈ బంగారం తాకడ పెడితే ఉపయోగపడదండి. మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి తాకడ పెట్టుకోవచ్చు అవసరానికి. కానీ ఈ బంగారం ఎక్కడ తాకడ పెడతానికి లేదు. పొర్రపాటున తాకట పెట్టేరా, విడిపీయటం అన్నది అసంభవం. నేను ఆరంభ దినాలంటే వివాహమైనటువంటి ఆరంభ దినాల్లో కటాక్షానికి వాళ్ళ అమ్మగారు అంతమంది ఎక్కడో ఒకసారి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక అంటే హిందువులు ఆమె కళ్యాణపు ఉంగరం అని ఒకటి చేయించింది. అది చూస్తే చాలా బాగుంది ఉంగరం. పెళ్ళైన తర్వాత డబ్బులు లేవు. ఓ రోజు నేను కటాక్షాన్ని అడిగా, కటాక్షం నీ చేతికుండా ఉంగరాన్ని ఇస్తే కొద్దిగా తాకట పెట్టి డబ్బులు తీసుకొచ్చి కొన్ని అప్పు ఉంది అది కట్టేసేసి తర్వాత నేను తీరుస్తాలే అంది. చాలాసార్లు ఇవ్వలా, ఎట్టగా ఇక బాధ తట్టుకోలేక ఇచ్చింది. ఇస్తే తాకట పెట్టా, ఇంతవరకు తీసుకురాలా. అప్పటి నుండి ఇప్పటికంటేనే ఉండేది నా బంగారు పొంగును, నా బంగారు పొంగును, నా బంగారు పొంగును అని. ఇక నేను అనుకున్నా, ఎందుకు ఈ బాధ అంతా కూడా ఒక ఉంగరం చేపిస్తే అయిపోద్దేమో అనుకున్నా. అంటే ఇప్పుడు పెట్టుకోవడానికి అవకాశం లేదే కావా, చేపించుకున్నా ఏం చేసుకునేది. ఇప్పుడు మా పెద్ద కుమార్తెకి 3 ఉంగరాలు ఉన్నాయి. 3 ఉంగరాలు, మేనమామ ఒకటి, తాత ఒకటి, జేజు ఒకటి పెట్టింది. 3 ఉంగరాలు పెట్టారు.
జేజ్ అంటే ఎవరు? మన ఈ మధ్య మా మధ్య వచ్చింది కదా వందనాలమ్మని, ఆమె. మేనమామ అంటే ఎవరు? కటాక్షమల తమ్ముడు. తాత అంటే ఎవరు? మా నాన్నగారు కాదులేండి, ఎవరు? కటాక్షమూల నాన్నగారు. ముగ్గురు 3 ఉంగరాలు పెట్టారు, ముగ్గురు పెట్టారు. మళ్ళీ మిగతా ఇద్దరికి పెట్టలే 3 ఉంగరాలు. ఫస్ట్ ఆమెకైతే 3 ఉంగరాలు పెట్టారు, మిగతా ఇద్దరు పెట్టలే. మరి ఎందుకు పెట్టలేదు అడగాలి రేపు ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెబుతున్నాం అంటే బంగారం చాలా విలువగా చూసుకుంటూ వస్తాం. నా పిల్లలు బంగారం లాంటి వాళ్ళని బంగారం పెట్టుకుంటాం. కానీ దేవుడు మనల్ని, అంటే మనకు కలిగిన బంగారం తాకట్టు పెట్టుకుంటాము, అచ్చుగా పెట్టుకుంటాం, అప్పుగా పెట్టుకుంటాం. కానీ ఈ బంగారం ఎలాంటిది? ఇది అది అప్పు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ సాతానుడికి వెళ్ళి అప్పు పెట్టుకున్నావా, సాతానుడి దగ్గర అప్పు ఉన్నావా, ఇక నీకు దేవుని రాజ్యం లేదు. ఆ బంగారం కూడా వాల్యూ పోయిద్ది. ఇక ప్రియులారా, గమనించాల్సిన కోణం ఏంటంటే, పరలోకం మనకు కలిగిన రెండో ధన్యత ఏంటంటే, మనం బంగారముగా ప్రభు సిద్ధపరిచాడు మనల్ని. మనం ఎవరు అండి? బంగారం. ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు, నువ్వెవరు అంటే బంగారం. మెల్ల బంగారం వేసుకోపోవచ్చు, చేతికి ఉంగరాలు పెట్టుకోపోవచ్చు, కడియలు పెట్టుకోపోవచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న బంగారం కంటే విలువైన బంగారం నువ్వు. ఈ లోకంలో ఉన్న బంగారం, విలువైన బంగారం ఏంటి? 916 ఆభరణాలు, కేడెము ఉంటుందా? కేడి ఏదో బాగా అలవాటు ఉంది కాబట్టి చెప్పగలుగుతారు. అక్కడ నాకేం తెలుసు, ఆ బంగారం గురించే తెలియదు. కేడిఎం, 916 ఆభరణాలు, ఇంకెన్నో ఉంటాయి. ఏమో మీకేమో తెలుసా? అసలు తెలీదా? నీకు అనుభవం లేదులే, తర్వాత తెలిసింది. కాబట్టి వజ్రాలు, వజ్రాలు కాదు మనం అంటే ఇక్కడ బంగారం వరకే. బంగారం చూడగా 916 అని, కేడిఎం అని రకరకాల బంగారాలు ఉంటాయి, విలువైనది అనుకుంటాం. కానీ ఒక విషయం తెలుసా? నీ మెడలో ఉన్న బంగారం, నీ చేతులకు ఉన్న బంగారం కంటే నువ్వే విలువైన వాడి, నువ్వే విలువైన బంగారం. ఈ విలువైన బంగారం మీద నకిలీ బంగారం వేయటం ద్వారా ఈ విలువైన బంగారానికి ఉన్న ధన్యత పోతుంది. అర్థమవుతుందండి? అసలైన బంగారం ఎవరు? మనమే. మన పైన ఏం వేసుకుంటున్నాము? రోల్డ్ గోల్డ్. అసలు మనం మామూలుగా బయట అనుకుంటాం రోల్డ్ గోల్డ్ అని, అది రోల్డ్ గోల్డ్ కాదు, అది పిచ్చిది. అది కాదు అసలైన రోల్డ్ గోల్డ్. ఏంటంటే మనం వేసుకునేది, కొనుక్కుని డబ్బులు పెట్టి కొనుక్కునే సొంతం, ఇది మంచిది 916 ఆభరణాలు అనుకుంటున్నాం చూసాం, అది అసలైన రోల్డ్ గోల్డ్. ఒరిజినల్ బంగారం ఎవరు? క్రీస్తు రక్తం ద్వారా, స్వరక్తం ద్వారా సంపాదించబడి, ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నిత్యమైనటువంటి నిత్యత్వంలో ఉంచేటటువంటి ప్రభు యొక్క రక్తం ద్వారా ఉగ్రత నుండి కాపాడబడి, ప్రభు యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి విశ్వాసి నిజమైన బంగారమే. ఎవరండి నిజమైన బంగారం? ఇప్పుడు మనం ఎవరో చెప్పండి. బంగారం వేసుకోకపోయినా నువ్వు బాధపడవసరం, బంగారం లేకపోయినా నీకు బాధ అవసరంలా. నువ్వెవరివి? బంగారం. అబ్బా ఎంత గొప్ప మాట! నువ్వే బంగారం. అట్లా అని చెప్పి రేపు పొద్దున ఇంట్లో పడుకుని ఉంటే భర్త భార్య ఏలో చెయ్యో తెగ్గోసుకుని ఎత్తుకెళ్ళవాకండి, ఇది తాకడ పెట్టాలని. అదవుతుందండి. వాళ్ళు బంగారంగా దేవుడు సిద్ధపరచుకున్నారు తన స్వరత్వము ద్వారా. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే రెండో మాట, మనం బంగారంగా చేయబడ్డాం. ఎలా ఉండం మనం? బంగారం అని ఎందుకు అంటున్నానంటే, ఆ దగదగ మెరిసే, ప్రకాశించే, మహిమకరమైన క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో దేవుడు తన స్వరక్తం ద్వారా మనకిచ్చాడు. కాబట్టి మనం ఎలాంటి వారమి? ఆయన మరణ భూస్థాపన ద్వారా మనకు వచ్చినటువంటి క్రీస్తులో వచ్చిన ధన్యతను బట్టి మనం ఎలాంటి వారమి? బంగారం. ఆ బంగారం శిరస్సు మేరే. కాబట్టి ఆ బంగారం శిరస్సుగా ప్రభు మనల్ని చేశాడు. పరలోకం మనకు కలిగింది మొదటిది ఏంటి చెప్పండి? అన్నిటిని మన చేతికి అప్పగించిపోయాడు. 2 బంగారంగా చేశాడు. 3వది చూద్దారండి, నేను ఎందుకో త్వరగా ముగించాలని ఆలోచన ఉంది కాబట్టి త్వరగా, ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి త్వరగా. 3వ మాట రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. చాలన్నా. 3వ మాట పరలోకమును కలిగింది ఏంటి? అధికారము. ఏం కలిగిందండి? అధికారం. పరలోకం నుండి మనకు కలిగిన 3వ ధన్యత ఏంటి? మొదటగా అందరినీ మన చేతికి అప్పగించాడు. 2 బంగారం వలె మనల్ని సిద్ధపరచుకున్నాడు తన స్వరక్తం ద్వారా. 3 పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే అధికారం. దేవుడు పరలోకం నుండి మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నిజంగా పరలోకం నుండి మనకు కలుగుతున్న ధన్యత ఏంటి తెలుసా? మనకు ఒక గొప్ప అధికారాన్ని మనం పొందుకుంటున్నాం. ఓ మాటలో చెప్పాలంటే నువ్వు ఒక అధికారివి. ఎవరివి? అధికారివి. దేవుడు నిన్ను ఒక అధికారిగా చేస్తూ వచ్చాడు.
పరలోకం నుండి కలిగిన ధన్యత ఏంటంటే దేవుడు నిన్ను ఒక గొప్ప అధికారిని చేశాడు, గొప్ప అధికారిగా చేస్తూ వచ్చాడు. నీ కింద ఎంతో మంది పనిచేసేటట్టు, నీ కింద ఎంతో మంది వర్క్ చేసేటట్టు, నీ కింద ఎంతో మంది ఉండేటట్టు దేవుడు నిన్ను ఒక అధికారిగా చేస్తూ వచ్చాడు. అక్కడ ప్రియులారా, పరలోకం నుండి మనకు కలిగిన మూడో ధన్యత ఏంటంటే దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అంటే అధికారినిగా చేస్తూ వచ్చాడు, మనల్ని ఒక గొప్ప అధికారి స్థానంలో ఉంచుతూ వచ్చాడు. అధికారి ఎలా ఉంటాడు? ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అధికారి ఎలాంటి వాడు? పిలుస్తాడు. క్షమించండి, అధికారి ఎలాంటి వాడు? ఒకటి రమ్మంటే రావాలా, ఒకడు పొమ్మంటే పోవాలి. అధికారి అంటే అంత గొప్పవాడో చూడండి. ఒక వ్యక్తిని పిలవడానికి అధికారం ఉంది, ఒక వ్యక్తిని పంపించడానికి అధికారం ఉంది. ఆ అధికారమే కదా పేతురుకి ఇచ్చింది. పేతురుకి ఇచ్చాడు లేదా? ఒక వ్యక్తిని పిలిచే అధికారం ఉంది, ఒక వ్యక్తిని పంపించే అధికారం ఉంది. పేతురుకి పంపించే అధికారం ఇచ్చాడా లేదా? ఎక్కడ పంపించే అధికారం ఇచ్చాడు? నరసాపూర్ పంపించే అధికారమా? ఎక్కడ పంపించే అధికారం పేతురుకి ఇచ్చాడు? పేతురు, పరలోకపు తాళం చెవులు నీ ఎదుట ఉన్నాయి, నీకు ఇచ్చున్నాను. పరలోకపు తాళం చెవులు నీకు ఇచ్చున్నాను అంటే పరలోకాన్ని పంపించేది ఎవరిని? క్షమించండి, పరలోకానికి ఎవరిని పంపిస్తున్నాడు పేతురు? ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో వాళ్ళందరినీ ఒక అధికారం కలిగి మీరు పోండి పరలోకాన్ని, మీరు పోండి అని పంపిస్తున్నాడు. అంటే పరలోకానికి అనేకమైన దేవుని బిడ్డలను పంపించే అధికారం దేవుడు పేతురుకి ఎలా ఇచ్చాడో అదే దేవుడు ఇక్కడ నెబుకద్నెజర్కి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఏంటిది? అది అధికారం. ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అనేకుల్ని పరలోక రాజ్యానికి పంపించే అధికారం, అనేకుల్ని దేవుని రాజ్యానికి పంపించే అధికారం, లోకంలో పాపంలో నిత్య నరకంలో కాలిపోతున్న మనుషుల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే అధికారాన్ని దేవుడు తన కలువర్చుల యొక్క మరణ భూస్థాపన ద్వారా, ఆ పునరుద్ధానపు ద్వారా మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఆత్మీయ అధికారమే కాదు, భౌతికంగా కూడా చూసినట్లయితే భౌతికంగా కూడా దేవుడు మనకు ఎంతో అధికారాన్ని ఇచ్చాడు. ఎంతో గొప్ప అధికారాన్ని దేవుడు మనకు క్రీస్తులో అనుగ్రహిస్తూ వచ్చాడు. క్రీస్తులో గొప్ప అధికారం చూడండి. దేవుని నమ్మిన తర్వాత దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మన కింద ఎంతమంది పనిచేస్తున్నారు. ఈ అధికారం అంతా ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు ద్వారా. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది. మూడోదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే గొప్ప అధికారం. అంటే మనల్ని అధికారిగా చేస్తూ వచ్చాడు ప్రభు. ఏం చేస్తూ వచ్చాడు? అధికారిగా. అక్కడ శతాధిపతి అంటాడు, అయ్యా నేను ఒక అధికారం కింద లోబడేవాడిని. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని అధికారులుగా చేశాడా, దాసులుగా చేశాడా? మనం దాసులం కాదు. ఒకప్పుడు పాపానికి లోకానికి దాసులమి, కానీ ఆ దాసత్వం నుండి విడిపించి ఏం చేశాడు? ఇప్పుడు అధికారులుగా మనం చేశాడు. ఇప్పుడు మనమే అధికారులం. ఎవరికి మనం దాసులం కాదు, దేవునికే దాసులం తప్ప మరి ఎవరికి కాదు. మరి మనం ఎవరమే? అధికారులము. దేవుడు మనల్ని ఏం చేశాడు? దాసత్వం నుండి విడిపించి అధికారిగా చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ 4వ మాటను మనం చూస్తున్నాం. పరలోకము నుండి మొదటిగా ఏం కలిగి ఉంది? ఒకటి అధికారం. ఒకటి మనకు పరలోకం నుండి కలిగినది ఏంటి? అందరిని మన చేతికి అప్పచెప్పాడు. 2 పరలోకం నుండి ఏం కలిగి ఉంది? బంగారముగా మనం చేస్తూ వచ్చాడు. 3 పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? 1 అనేకులు మనం సమకూర్చాడు ఆత్మీయుల్ని. 2 బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు. 3 అనేకుల పైన అధికారం చేసి అధికారినిగా ప్రభు చేస్తూ వచ్చాడు. 4వదిగా చూడగా పరలోకం నుండి మనకి ఏమి ఇవ్వబడిందంటే బలము. ఏమి ఇవ్వబడుతూ వచ్చిందండి? బలం. రాజా, పరలోకమున్న దేవుడు తమకు అధికారమును బలమునిచ్చాడు. కాబట్టి పరలోకం నుండి మనకు కలిగినది ఏంటంటే ఎన్నో వాటిది? 4వదిగా బలము. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? బలం. పౌలు అంటాడు, గత వారం కూడా చెప్తూ వచ్చా, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుణ్ణి. నేను కూడా అనుకుంటూ వస్తా, ఈరోజు వాక్యం ఏం చెబుతాలే, త్వరగా ముగిచ్చేద్దాం అనిపించింది. అందుకే చెబుతూ వస్తా, అక్క ఈరోజు త్వరగా ముగిచ్చేసేసేస్తానంట. ఆ రోజే ఎక్కువ టైం అయింది. త్వరగా ఎప్పుడు ముగిస్తానంటానో ఆ రోజు ఎక్కువ అయింది. అంటే మనం భౌతికంగా బలహీనులుగా అయినప్పటికీ దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు.
అంటే తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? బలవంతులుగా చేస్తున్నాడు, బలవంతులుగా చేసి బలపరుస్తున్నాడు. అక్కడ పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటంటే ప్రియులారా, పరలోకం నుండి ఏం కలిగింది? బలం. అంటే బలపరచబడుతున్నాం మనం. దేవుని ద్వారా మనకు బలం ఇవ్వబడింది. ఆ పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఇక్కడ నెబుకద్నెజరుతో మాట్లాడుతూ వస్తాడు కదా, దానియేలు చెబుతాడు, దర్శనం వెలుగులో దేవుడు జరిగించబోయే విషయాలు చెప్పి, అయ్యా దేవుడు నీకు అధికారమును బలమును ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పరలోకం నుండి మనకు కలిగిన ఎన్నో ధన్యత ఇది. 4వదిగా బలం మనకి ఇవ్వబడింది. పరలోకం నుండి ఏమి ఇవ్వబడింది? బలం. కాబట్టి ఈరోజు మనం బలవంతులమయ్యి బలం కలిగి దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేహంగాను ఆత్మానుసారంగాను బలం కలిగి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చామంటే అది దేవుడు మనల్ని బలపరిచినటువంటి విధానం. దేవుని బలమే. దేవుడు మనల్ని బలపరచడం ద్వారా ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చాం. భౌతికంగా బలపరచడం ద్వారా దేవుని మందిరానికి వచ్చాం. ఆత్మానుసారంగా బలపరచడం ద్వారా దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఈ బలాన్ని దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇదన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. ఎన్నో మాట అండి ఇది? 5వదిగా. మొదటిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? అందరినీ దేవుడు మనకు సమకూర్చాడు, ఆత్మీయుని. 2 అంటే మన కొరకు ప్రార్థించే వారిని సమకూర్చాడు. 2 బంగారం వలె మనం సిద్ధపరచుకున్నాడు. 3 అధికారం ఇచ్చాడు. 4 పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? బలం. ఎప్పుడు బలహీనం అప్పుడు బలపరచబడుతున్నాం, దేవుని ద్వారా బలాన్ని పొందుకుంటున్నాం. 5 పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే ఘనత. ఏం కలుగుతూ వచ్చింది? ఘనత. పరలోకం నుండి మనకు కలిగిన 5వ ధన్యత ఏంటంటే ఘనత. పరలోకం నుండి మనకి ఏమి ఇవ్వబడుతూ వచ్చిందండి? ఘనత. చూడండి, ఒకరిని ఘనపరచువాడు దేవుడే, ఒకరిని తగ్గించువాడు దేవుడే. దేవుడే ఒకరిని గొప్పవాడిగా చేయగలుగుతాడు, ఒకరిని తక్కువవాడుగా కూడా దేవుడే చేయగలడు. అంటే ఈరోజు మనకి ఈ యొక్క నెబుకద్నెజర్ రాజుకి ఎలాంటి 7 ఆశీర్వాదాలు వస్తున్నాయో అవి మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దాంట్లో 5వ మాట ఏంటంటే ఘనత. ఏంటండి? ఘనత. కానీ ఒక చోట ఒక మాట అంటాడు, నా మహిమను విగ్రహాలు చెందనివని అంటాడు. అవునా కదా? అంటే నా ఘనతను విగ్రహాలు చెందనివని అంటాడు. కానీ దేవుడు తన మహిమని, తన ఘనతని మనకిచ్చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? మనకిచ్చాడు. చూడండి, దేవుడు ఎంత ఘనపరచబడుతున్నాడో అంత గొప్ప దేవుడు తన ఘనతని ఏం చేశాడు? మనకిచ్చాడు, మనల్ని ఘనపరుస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ చూసిన 5వ మాట చూడగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే 5వదిగా దేవుని ద్వారా మనం గణపరచబడుతున్నాం. ఏ మనుషుడి ద్వారా కాదు. మనుషుడు ఎవరో కూడా మనల్ని గణపరచట్లా, ఏ మనుషుడు కూడా మనల్ని హెచ్చిస్తల్లా, ఏ మనుషుడు కూడా మనల్ని గణపరుస్తల్లా. మరి ఎవరు గణపరుస్తున్నాడు? పరలోకం నుండి దేవుడే మనల్ని గణపరుస్తున్నాడు, మనల్ని ఘనతలోకి తీసుకొస్తున్నాడు. ఘనమైన జీవితంలోకి దేవుడే తన కృప ద్వారా మనల్ని తీసుకొస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి దాన్ని, ఘనహీనమైన పాత్రగా ఉన్న నన్ను. ఈ మధ్యకాల సమయంలో ఎలీషా బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు చూస్తూ వచ్చాం, దేవుడు వాడుకునే పాత్రలు ఏంటి, అదేనా అంశము. దాంట్లో ఘనమైనవి ఏంటి, ఘనహీనమైనవి ఏంటో చూస్తూ వచ్చారు. ఘనమైన వారిని దేవుడు ఎలా వాడుకుంటూ వచ్చాడు అన్నది. ప్రభా, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, ఘనహీనమైన నన్ను, ప్రభా ఏ పాటి దాన్ని, ఘనహీనమైన నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని ఘనమైన వారిగా సిద్ధపరిచావు. ఈరోజు ఆ ఘనులతో పాటు ఘనమైన వారితో కూర్చునే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలని ప్రభుని ఆరాధన చేద్దాం. వాస్తవానికి మనం ఇంతమంది ఘనమైన వారితో కూర్చునే అర్హత మనకు లేదు. ఇంతమంది ఘనమైన వారితో కూర్చునే అర్హత మనకి. కానీ దేవుడు తన కుమారుని ద్వారా, ఆ కుమారుని యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆ కలువరిశిలా కుమారుడు ప్రాణం పెట్టి చనిపోవటం ద్వారా ఆయన ద్వారా మనం ఘనపరచబడుతున్నాం. ఇప్పుడు ఘనులైన వారితో కూర్చునే ధన్యత, ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేదని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటండి? ఘనమైన క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, ఘనులైన వారితో కూర్చుండే ధన్యత, ఘనమైన క్రైస్తవ జీవితం, ఈరోజు ఇంతమంది ఘనమైన వారితో కూర్చునే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు. ఇక్కడే కాదు, ఒకరోజు పరలోకానికి వెళ్తే ఇంకా మనకంటే ఘనమైన వారు ఉన్నారు, వారితో పాటు కూర్చునే ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. ఆ ఘనత మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, ఈ భూమి మీద ఘనమైన వారు కాదు, పరలోకంలో కూడా ఘనమైన వారితో కూర్చునే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 5. చక్కగా ఫ్యాన్ చూసుకుని కూర్చోండి. ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దాం రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది? 6. 6వదిగా చూడంగానే పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడండి? చివరిలో అక్కడ రాయబడుతూ వచ్చింది, తమరు రాజులకు. 6వదిగా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? పరలోకం నుండి మనకు కలిగిన ధన్యత ఏంటంటే 6వదిగా రాజులుగా చేస్తూ వచ్చాడు. మరి మేము రాజులైతే మీరేంటి? మేము రాజులమే, మీరు రాణిలు. మీరు రాజులేనా? ఇంటికాడ మీరు రాజులు, ఎడ కాదులేండి. మీరు ఎక్కడ రాజులు, ఇంటికాడ రాజులు గుంటే ఎట్టా? కాదు, ఇక్కడ రాణిలు, ఇంటికాడ రాజులు. రాజులని ఎందుకు అంటున్నాం? ఇంటికాడ మనదే రాజ్యం, అదే కదా, అవునా కదక్క? అందుకని ఇక్కడ ఏంటి? ఇక్కడ రాజ్యం మీకు లేదు. ఇక్కడ రాజ్యం ఎవరికి ఉంది? మాకు. ఇక్కడ రాజులు మేము, రాణిలు మీరు. చూడండి, దేవుడు మనల్ని ఎంత గొప్పగా చేశాడు. రాజులైన యాజక సమూహంలో మనల్ని కూర్చొని పెడుతున్నాడు. నిజంగా పరలోకం నుండి మనకు కలిగిన ఈ ధన్యత ఎంత గొప్పదో. ఏంటా ధన్యత? 6వదిగా రాజులుగా ప్రభు మనల్ని చేశాడు. రాజులైన యాజక సమూహంలో ప్రభు మనల్ని కూర్చోబెడుతున్నాడు. రాజులుగా కూర్చునే ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. క్రీస్తు తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని నిర్దోషమైన వారుగా, నిష్కలంకమైన వారుగా, అనిందులుగా చేసి, ఏ బలహీనత లేనివారు, ఏ పొరపాటు లేని వారుగా ప్రభు క్రీస్తు మనల్ని తన స్వరక్తం ద్వారా చేసి, తన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రాజులుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహంలో మనల్ని సమకూరుస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 6. ఏమని? ప్రభువా, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా 1, అనేకమైన ఆత్మీయులు మన చేతికి ఇచ్చాడు. 2, బంగారం లాగా ప్రభు మనం సిద్ధపరిచాడు. 3, గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. 4, బలం ఇచ్చాడు. 5, ఘనతనిచ్చాడు, ఘనులతో కూర్చునే ధన్యతనిచ్చాడు. 6, రాజులుగా చేశాడు. రాజులని యాజక సమూహంలో కూర్చుని దేవుని ఆరాధించేవారుగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ ధన్యత అంతా పరలోకం నుండి మనకు కలిగింది. దీన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఇది 6. 7వ విషయాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. చాలన్నా. కాబట్టి 7వ మాట, పరలోకమందున్న దేవుడు. పరలోకం నుండి మనకు కలిగిన 7వ ధన్యత ఏంటంటే, పరలోకమందు మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? రాజ్యమును అనుగ్రహిస్తున్నాడు. పరలోకం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి రాజ్యం అనుగ్రహిస్తున్నాడు. పరలోకం నుండి మనకు కలిగిన 7వ ధన్యత ఏంటంటే, దేవుని రాజ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదే మాట యేసు ప్రభువు మత్తయి సువార్తలో అంటూ వస్తాడు కదా, పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. ఇవన్నీ దేనికి రాయబడుతూ వచ్చినాయండి? ఇవన్నీ దేనికి రాయబడుతూ వచ్చింటే దేవుని చిత్తం. కాబట్టి పరలోకము నుండి మనకు కలిగిన 7వ ధన్యత ఏంటంటే, మనకి పరలోక రాజ్యం అనుగ్రహించబడుతూ వచ్చింది. ఏమివ్వబడుతూ వచ్చిందండి? పరలోక రాజ్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 7వ మాట, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే రాజ్యం, పరలోక సంబంధమైన రాజ్యం మనకి అనుగ్రహించబడుతూ వచ్చింది. ఏ పరలోక రాజ్యంలో అయితే దేవుడు ఉన్నాడో, ఏ పరలోక రాజ్యంలో అయితే దేవుడు నివసిస్తున్నాడు, ఏ పరలోక రాజ్యంలో అయితే దేవుడు దేవతల చేత, మహాదూతల చేత, కెరూబులు శెరూబుల చేత పరిశుద్ధుడు అని మానక రేయింబగలు ఆరాధించబడుతున్నాడు, ఆ గొప్ప పరలోక రాజ్యం మనకిస్తున్నాడు దేవుడు. పరలోకం నుండి మనకు కలిగిన 7వ ధన్యత ఏంటి? పరలోక రాజ్యమే దేవుడు మనకిచ్చాడు. ఆ పరలోక రాజ్యంగా దేవుడు మనం సిద్ధపరిచాడు.
ఆ పరలోక రాజ్యంగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో మనల్ని ఉంచుతున్నాడు. ఆ పరలోక రాజ్యంలో స్థానం ఇస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంగా దేవుడు మనం చేశాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే చూడండి, పరలోకం నుండి మనకు కలిగిన 5వ కోణంలో చూస్తున్నాం. మొదటి మాట, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? 1, ఆత్మీయులు మన చేతికి అప్పచెప్పాడు. ఎందుకు? మన కొరకు ప్రార్థించేవాడిని. 2, బంగారంగా మనం సిద్ధపరిచాడు. విలువైన బంగారంగా మనం చేసుకున్నాడు, పెంట మీద నుండి లేవనెత్తి. 3, గొప్ప అధికారాన్ని మనకి ఇచ్చాడు. 4, బలమును మనకు అనుగ్రహించాడు. 5, ఘనత ఇచ్చాడు, గనులతో పాటు కూర్చునే ధన్యత ఇచ్చాడు. 6, రాజులుగా చేశాడు, రాజులైన యాజక సమూహంలో మనం కూర్చోబెట్టున్నాడు. 7, దేవుని పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ 7 అంతల అనుభవాన్ని దేవుడు పరలోకాన్ని మనకు అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా, ఇది ఎలా అనుగ్రహించబడింది? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు తాను కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈ 7 అంతల అనుభవం దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్లు 7 అంతల ఆశీర్వాదాన్ని, అనేకమైన ఆత్మీయులు మనకు అప్పగించినందుకు, బంగారం వల్లే మనం సిద్ధపరిచినందుకు, విలువైన బంగారం లాగా, ఇంకా గొప్ప అధికారం కానీ, బలాన్ని కానీ, ఇంకా ఘనతను కానీ, ఇంకా రాజులైన యాజక సమూహంలో కూర్చునే ధన్యతను కానీ, ఇంకా గొప్ప రాజ్యంలో, పరలోక రాజ్యం నుండి ధన్యత, పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చినందుకు, పరలోకం నుండి మనకు కలిగినవి 7 అంతల అనుభవాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. మనం నిలబడి ఒక పాట పాడుకుందాం, అటు పిమ్మట ఆరాధనలోకి ప్రవేశిద్దాం.